వెల్కమ్ టు ల్యాపాక్సీ ఫిక్స్డ్ ఆన్లైన్ క్లాసెస్. టుడే మనం గ్రూప్ డి సిరీస్లో మాక్ నెంబర్ 14 డిస్కస్ చేద్దామమ్మా. మాక్ నెంబర్ 14లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, at present Kim's mother is 5 times old as Kim అన్నాడు. 3 years sons from now the average of Kim and her mother will be 15 years. Find the present age of Kim అంటున్నాడు. చూడండి ఏమన్నాడంటే, క్వశ్చన్ ఏమన్నాడంటే ప్రస్తుతం ప్రజెంట్ ఏజ్ అనమాట. ఇది కిమ్ వాళ్ళ మదర్, వీళ్ళిద్దరి మధ్య రేషియో అంటే కిమ్ 1 యూనిట్ ఉంటే కిమ్ మదర్ది 5 అంట, 1:5 రేషియో. ఇక్కడికి 3 years తర్వాత వాళ్ళ యొక్క యావరేజ్ ఇచ్చాడు క్వశ్చన్లో. మనకి యావరేజ్ ఎంత ఇచ్చాడు అంటే 3 years తర్వాత 15 years అమ్మ. యావరేజ్ ఇద్దరిది కాబట్టి టోటల్ ఎంత అవుద్ది, 30 అవుతుంది. 15 into 2 30. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమన్నాడంటే ఫైండ్ ది ప్రజెంట్ ఏజ్ అన్నాడు. ఇది 3 years తర్వాత ఏజ్ అనమాట. ఇది 3 years తర్వాత వాళ్ళిద్దరు ఏజ్ 30. ఇప్పుడు మనం ప్రజెంట్కి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, ఈ +3 వాడి +3 మొత్తం టోటల్ 6 అనేది మైనస్ చేస్తే కదా వెనక్కి వెళ్తాం మనం. ఇప్పుడు టోటల్ దీనిలో 6 మైనస్ చేసాం అనుకోండి, ఇది 24. ఎప్పుడు ఏదంటే ఇది ప్రజెంట్ ఏజ్ యొక్క రేషియో 1:5, వాళ్ళు ప్రజెంట్ ఏజ్ 24. ఇప్పుడు మన క్వశ్చన్లో టోటల్ యూనిట్స్ 5 6 5 + 1 + 5 6. ఈ 24 అనేది మనకి 6 యూనిట్స్ అయితే మన క్వశ్చన్లో ఎవరు అడిగాడు అంటే కిమ్ అడిగాడు. కిమ్ ఎంత, కిమ్ 1 యూనిట్ కాబట్టి 6 4s అంటే మనకు ఆన్సర్ వచ్చేసి 4 years. ఆప్షన్ వచ్చేసి 2 అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ 25% ఆఫ్ ఎల్సిఎం ఆఫ్ 120 and 150. 120కి 150కి ఎల్సిఎం కట్టి దాంట్లో 25% ఎంత అని అడిగాడు. 25% ఎంత 1/4 ఫ్రాక్షన్ వాల్యూ. ఇప్పుడు 120కి నెక్స్ట్ ఏంటంటే 150కి ఎల్సిఎం కావాలా. ఈ రెండు కామన్ ఉన్న ఎల్సిఎం ఎంత అంటే 600. దీంట్లో 25% ఎంత అవుద్ది, 1/4. సో ఎంతలు పోద్దమ్మా, 150s అనమాట. సో మన క్వశ్చన్లో అడిగింది 25% ఆఫ్ దాని వాల్యూ ఎంత అవుతుంది అంటే 150 అన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సమ్ము ఏకి బికి సికి ఒక సమ్ముని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. వాడి యొక్క టోటల్ ఎంత అంటే A + B + C, వాడి యొక్క టోటల్ 2100. అయితే ఇప్పుడు ఏమన్నాడంటే ఫస్ట్ ఏ విధంగా డివైడ్ చేశాడంటే A:Bకి 2:3:2 రేషియోలో మనకి డివైడ్ చేశాడు. అదే అమౌంట్ని ఒకవేళ A:Bకి 1:3:3 రేషియోలో డివైడ్ చేస్తే ఏమన్నాడు, దెన్ హౌ మచ్ లెస్ ద అమౌంట్ వుడ్ ఏ హ్యావ్ రిసీవ్డ్ అన్నాడు. అంటే ఇక్కడ ఉన్న అమౌంట్కి ఇక్కడ ఉన్న అమౌంట్కి ఎంత డిఫరెన్స్, ఎంత తక్కువ అమౌంట్ తీసుకుంటాడని అడిగింది. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది రైట్ వాల్యూ, ఇది రాంగ్ వాల్యూ. ఇప్పుడు మన క్వశ్చన్లో ఎప్పుడే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు ఇచ్చేటప్పుడు, డబల్ రేషియో ఇచ్చేటప్పుడు ముందు రేషియోని ఈక్వల్ చేసుకోవాలి. రేషియోని ఈక్వల్ ఎలా చేస్తారంటే ముందు టోటల్ ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడ ఎంత, ఇది 5 7. సో ఇది 7 ఇక్కడ సరిపోయింది. ఇక్కడ ఎంత ఉంది, ఇది కూడా 7. సో మనకి 7 ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మనము ఇటువంటి రేషియోని మార్చక్కర్లేదు. ఒకవేళ కొన్నిసార్లు ఇక్కడ 9 ఇచ్చాక 7 ఇచ్చారు అనుకోండి, అప్పుడు రెండుకి ఈక్వల్ చేసుకోవాలి. సో ఇక్కడ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఈక్వల్ చేయక్కర్లేదు. మన క్వశ్చన్లో టోటల్ వాల్యూ ఇచ్చాడు 2100 అనేది 7 వాల్యూ అయితే మనకి డిఫరెన్స్ అడిగాడు. ముందు అమౌంట్కి ఏకి ఇప్పుడున్న అమౌంట్కి వాడి యొక్క డిఫరెన్స్, ఏకి డిఫరెన్స్ ఎంత 3 అమ్మ. సో ఎంతలు పోతుంది, ఇక్కడికి 1 కాబట్టి సో ఇక్కడికి 300 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. ముందు అమౌంట్కి ఇప్పుడు అమౌంట్కి 300 డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి యావరేజ్ క్వశ్చన్ చూసుకుంటే 15 బాయ్స్ అండ్ 25 గర్ల్స్ యావరేజ్ ఇచ్చాడు. క్వశ్చన్లో మనకి 15 బాయ్స్ ఒక యావరేజ్ 25 kg అండ్ 25 గర్ల్స్ యావరేజ్ 15 kg అయితే కంబైన్డ్ యావరేజ్ అడిగాడు. సో ఇది మన ప్రీవియస్ మాక్ టెస్ట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ క్వశ్చన్. ఫస్ట్ 15 బాయ్స్, ఇది బాయ్స్, ఇది గర్ల్స్. ఇది 15 బాయ్స్ 25 గర్ల్స్ యొక్క యావరేజ్ ఇది 25. సో ఇది 15. సో మనకు కంబైన్డ్ యావరేజ్ అడిగాడు. కంబైన్డ్ యావరేజ్ కావాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఈ క్వశ్చన్. ఫస్ట్ దీన్ని ఇచ్చిన రేషియో తీసుకోండి. ఇక్కడ 5 3s, ఇక్కడ 5 5s. ఇది ఎంత అవుతాం, ఇది 75. 25 3 75, 55 75, 150 టోటల్ అమౌంట్ అంతా 8. సో దీన్ని డివైడ్ చేస్తే 8 2 16 అయిపోతుంది. 8 1 ఉంది కాబట్టి 1 స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ 18.75 kg అనమాట. డైరెక్ట్ ఆన్సర్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్,
ABCD a parallelogram such that DM is a perpendicular side on the AB అన్నాడమ్మా. నెక్స్ట్ the length of AM is 5 centimeters, while the length of MB is 15 centimeters. If the length of AD is equal 13 centimeters, find the area of parallelogram అడిగాడు. ఈజీ క్వశ్చన్. ప్యారలోగ్రామ్ ఇచ్చాడు మనకి. సో ప్యారలోగ్రామ్ ఇది. సో ప్యారలోగ్రామ్కి మనకి పేరు పెట్టాడు. ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. నెక్స్ట్ ఏమన్నాడంటే ఏడికి లెంత్ ఇచ్చి 13 ఇచ్చాడు. ఏడి లెంత్ 13. నెక్స్ట్ డిఎం అంటే ఏబి మీద డిఎం అంటే ఇది డిఎం, ఎం ఇది. సో దీని యొక్క డిఫరెన్స్ లెంత్ ఇది 5, ఇది 15. ఇప్పుడు మనకి ఏం అడిగాడు అంటే ఏరియా అడిగాడు. ఏరియా ఏమవుతుంది? ప్యారలోగ్రామ్ ఏరియా హాఫ్ బేస్ ఇంటూ హైట్. ప్యారలోగ్రామ్ ఇప్పుడు కూడా ఏరియా ఏమవుతుందంటే బేస్ బై ఇంటూ హైట్. ఇది బేస్ ఇంటూ హైట్ అనమాట. సో మనకు బేస్ వాల్యూ టోటల్ వాల్యూ తెలుసు. బేస్ అంత ఇది 15 + 15 20. మనకు హైట్ కనుక్కోవాలి. హైట్ కనుక్కుంటారు. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేసేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది 13 హైపోటెనస్, ఇది బేసు. సో పర్పెండిక్యులర్ వాల్యూ కావాలంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ట్రిప్లెట్స్. ఇది 5000 ట్రిప్లెట్స్. 5, 12, 13. ఇది ఎంత అవుతుంది? 12 అవుతుంది. సో మనకి హైట్ తెలుసు 12. ఇప్పుడు బేస్ ఇంటూ హైట్. సో 20 × 12 అంటే ఎంత వచ్చిందమ్మా? 240. ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5000 ఈజ్ ఇన్వెస్టెడ్ ఫర్ 3 years. స్కీమ్ ఏ ఆఫరింగ్ సింపుల్ ఇంట్రెస్ట్ 10% per annum yields the same interest as the interest received when a certain sum in the invested for 2 years. Scheme B offering simple interest with 15% per annum. What is the sum of the invested B అన్నాడు. క్వశ్చన్లో ఏం లేదమ్మా. ఏ అనేవాడు 5000 పెట్టి ఒక ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ఏలో పెట్టాడు. అయితే ఇప్పుడు ఏదైతే ఎంతైతే ఇంట్రెస్ట్ వస్తుందో ఆ ఇంట్రెస్టే వాడిది బీది కూడా ఇంట్రెస్ట్ అనమాట. ఏకైతే ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో బీది కూడా అదే ఇంట్రెస్ట్ అనమాట. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమన్నాడంటే బి యొక్క ప్రిన్సిపల్ ఎంత అని అడిగాడు. బి యొక్క ప్రిన్సిపల్ కావాలంటే ఫస్ట్ మనకి ఏ యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత కనుక్కోవాలి. ఏ యొక్క ఎస్ఐ కనుక్కోవాలి. ఫస్ట్ ఏ యొక్క ఎస్ఐ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం టోటల్ అమౌంట్ అంతా 5000. వాడు ఇన్వెస్ట్మెంట్ 5000 డివైడెడ్ బై 100. సో మనకి ఎన్ని సంవత్సరాలు పెట్టాడు? 3 years అంటే 10 × 3 30. సో ఇది ఏమవుతుందంటే ఇప్పుడు బాగా చేసి 0 క్యాన్సిల్, 5 × 15 అంటే 1500 వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్. ఇదే సింపుల్ ఇంట్రెస్ట్ బీది కూడా అటుందంట. బీది ఏమవుతుంది? 2 years కాబట్టి ఇది 30 వాల్యూ. మన 1500 30 వాల్యూ అయితే మనకి క్వశ్చన్లో 100 వాల్యూ అడిగారు కాబట్టి 0 క్యాన్సిల్, ఇది 50. సో మనకి ఎంత వచ్చిందమ్మా? ఆన్సర్లో 5000 అనమాట. ఎంత వచ్చింది ఆన్సర్లో? 5000. బి యొక్క ఇన్వెస్ట్మెంట్ కూడా 5000 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పైప్ పంప్స్ 60 liters ఆఫ్ వాటర్ పర్ మినిట్ ఇంటూ ఏ వెల్. ఒక పైప్ ఉందంట. అదేం చేస్తుందంటే 60 liters ఒక మినిట్కి 60 liters అనేది ఆ వెల్లోనే పోస్తుందంట. అదే టైంలో ఒక మెన్ ఏం చేస్తాడంటే 20 liters ఆఫ్ బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్ ఇన్ ఎవ్రీ 40 seconds. ప్రతి 40 secondsకి 20 liters తీసేస్తున్నాడు అనమాట. అయితే మనకి ఆ వెల్ అనేది 30 minutes నింపేస్తే ఆ పైప్ ఆ వెల్ యొక్క కెపాసిటీ ఎంత అడిగాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఒక ట్యాంక్ కానీ ఒక ట్యాంక్ కానీ లేదంటే ఒక వెల్ కానీ ఏదైనా కెపాసిటీ క్వశ్చన్లు అడిగాడంటే కెపాసిటీ స్పీడ్ ఇంటూ టైం అనమాట. ట్యాంక్ కెపాసిటీ కావాలంటే ట్యాంక్ యొక్క అంటే ఆ పైప్ యొక్క స్పీడ్ ఒకటి మనకి టైం వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు మనకి ఫస్ట్ 60 liters per minute అన్నాడు. సెకండ్ 20 liters per second అన్నాడు. దాన్ని కూడా మనం ఇప్పుడు ఎంతలో మార్చుకోవాలి? మినిట్స్లో మార్చుకోవాలి. ఏం చేయాలి? 20/40 కాబట్టి 20 × 60 డివైడెడ్ బై 40. సో ఎంత వస్తుందమ్మా ఇక్కడ? 30. సో ఫస్ట్ది 60 liters per minute, తర్వాత 30 liters per minute. మనకు ఓవరాల్గా ఎంత వస్తుంది? 60 30 తీస్తే 30 liters. ఎన్ని నిమిషాలు నింపుతుంది? 30 minutes. సో మన ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంత? 900 liters అనమాట. సో ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంత అమ్మా? 900 liters. సో ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ద సమ్ ఆఫ్ 2 పాజిటివ్ నెంబర్ 24. 2 నెంబర్లు కలిపితే 24 అంట. అదే ఆ 2 నెంబర్ల యొక్క డిఫరెన్స్ చూస్తే 6 అంట. అయితే ఇప్పుడు ఏమన్నాడంటే ఆ 2 నెంబర్లు మల్టిప్లై చేస్తే ఎంత అన్నాడు. 2 నెంబర్లు ప్లస్ చేశాడు అనుకోండి, 2 నెంబర్లు x + y అని ప్లస్ చేశాడు అనుకోండి,
24 అంట. x-y చేశాడు అనుకోండి, ఆ వాల్యూ 6 అంట. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమన్నాడంటే ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్ x ఇంటూ y అడిగాడు క్వశ్చన్లో మనకి. సో ఇప్పుడు మనకి x వాల్యూ కావాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్లస్ మైనస్ ఇచ్చి రెండే వాల్యూస్ ఇచ్చాడు అనుకోండి, మనకి x వాల్యూ కావాలంటే 2 ప్లస్ చేసి బై 2 చేయండి, 2 ప్లస్ చేసి బై 2 చేయండి. y వాల్యూ కావాలంటే 2 మైనస్ చేసి బై 2 చేయండి. 24 ప్లస్ 6 అంటే 30 అంటే 30 బై 2 అంటే 15. సో ఇక్కడ 24 అంటే 6 ఎంతమ్మా మైనస్, ఇది 18 బై 2 అంటే 9. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది 135. 15 9 135. ఆన్సర్ వచ్చేసి సెకండ్ అనమాట. సో మనకి యాంగిల్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చాడు. క్లాక్ అండ్ క్యాలెండర్ క్లాక్ లో మనకి యాంగిల్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చాడు. సో ఎప్పుడు కూడా మనకి ఏమన్నాడు 8 hours 20 minutes కి యాంగిల్ ఎంత చేసుకుంది అడిగాడు. దీని డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే 60h మైనస్ 11m/2 అనమాట. సో 60h ఇప్పుడు ఎంత ఇది 480, అది 220, 0 6 ఇక్కడ 2, దీనికి ఆఫ్ చేస్తే ఎంత వచ్చిందంటే 130 డిగ్రీ అనమాట. 130 డిగ్రీ ఆప్షన్ వచ్చేసి ఏ. నెక్స్ట్ క్వశ్చన్, 2 cars ట్రావెలింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్, ఒకటి 80 km/h వస్తుంది, ఇంకోటి 40 km/h అవుతుంది. 3 seconds లో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుందో అడిగాడు. సో మనకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. సో మనకి సేమ్ స్పీడ్, రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి కాబట్టి రెండు స్పీడ్లు మనం యాడ్ చేసుకోవాలి. 80 + 40 120 ఇంటూ మనకు కూడా ఏమన్నాడంటే, సో ఇది అందులో మనకి km/h ఉంది, మనకి ఎందులో కావాలి మీటర్/సెకండ్, అంటే 5/18 ఇంటూ ఎన్ని సెకండ్స్ ఇచ్చాడు మనకి 3 seconds. ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ ఎంత 6, ఇది 20, అంటే మనకు టోటల్ డిస్టెన్స్ ఎంత వచ్చిందంటే 100 meters అనమాట. ఆప్షన్ వచ్చేసి సెకండ్ 100 meters. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అనేవాడు ఒక పనిని 12 రోజుల్లో చేస్తున్నాడంట, కానీ బి అనేవాడు ఏ కన్నా 15% ఎఫిషియన్సీ ఎక్కువ. అయితే ఇద్దరు కలిపి పని చేస్తే ఎంత టైంలో కంప్లీట్ అవుతుందని అన్నాడు క్వశ్చన్. ఏ అనేవాడు ఎన్ని రోజులు చేస్తున్నాడు 12 daysలో చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఎఫిషియన్సీ చూసుకుంటే ఏకి బికి ఎఫిషియన్సీ తీసుకుంటే బి అనేవాడు 15% మోర్ ఎఫిషియన్స్ అని ఏ అన్నాడు. ఏ కన్నా 50% ఎక్కువ అంట. 50% యాక్చువల్లీ 1/2, అంటే ఒకవేళ ఏ అనేది 2 చేస్తే బి అనేవాడు 3 units. అంటే ఏ అనేవాడు 2 యాపిల్ పళ్ళు తిన్నాడు అనుకోండి ఒక రోజులో, బి అనేవాడు ఎన్ని యాపిల్ పళ్ళు తింటాడంటే 3 apples తింటాడంట. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమన్నాడంటే ఇదే పనిని ఇద్దరు కలిపితే ఎన్ని రోజులు చేస్తాడు అడిగాడు. సో మనకి ఏ యొక్క ఎన్ని రోజులు చేయగలరు తెలుసు, నెక్స్ట్ ఏ యొక్క ఎఫిషియన్సీ తెలుసు. టోటల్ వర్క్ కావాలంటే ఎంతమ్మా టోటల్ వర్క్, ఇక 12 × 24. సో ఇద్దరు కలిపి కాబట్టి ఇక్కడ 5. సో కింద 5 ఉన్నప్పుడు ఇక్కడ 2తో ఇక్కడ 2తో చేశారనుకోండి 4.8 అనమాట. సో కింద 10 ఉంటుంది కాబట్టి 4.8. సో ఆప్షన్ వచ్చేసి 3. 4.8 daysలో మనకి కంప్లీట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ అండ్ బి స్టార్టెడ్ బిజినెస్ విత్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. ఏ అనేవాడు ఫర్ సపోజ్ ఏ బి ఇద్దరు ఉన్నారు, వీరి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 3:2 అంట. ఇప్పుడు 1 year వరకు. సో నేను రేషియోని దీన్ని వాల్యూస్గా మార్చుకోవడానికి దీనికి 300 యాడ్ చేస్తాను, 00 ఇక్కడ 200 పెట్టుకుంటాను, అంటే క్యాలిక్యులేషన్ ఈజీ కోసం. ఓకేనా. ఇది ఎప్పటి వరకు 12 నెలల వరకు అంట. ఇది 12 నెలల వరకు, ఇది 12 నెలల వరకు. తర్వాత ఏమైందంట, ఇప్పుడు దేర్ ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్డ్ 50% 100% ఇంక్రీజ్ అంట. సో ఏ అనేవాడు 50% ఇంక్రీజ్ చేశాడు, అంటే 300లో 50% 150, అంటే ఇప్పుడు 450 అనేది మొత్తం 12 నెలలకి. సో ఈడెంత ఎంత ఇంక్రీజ్ చేశాడు 100% ఇంక్రీజ్ చేశాడు. 200లో 100% ఎంత 200 అవుతుంది, మొత్తం ఎంత అవుతుంది 400. ఇది కూడా 12 అనమాట, 12 years. ఇప్పుడు మన క్వశ్చన్లో టోటల్ ప్రాఫిట్ ఇస్తాడు. క్వశ్చన్లో 2 years మొత్తం ప్రాఫిట్ కలిపేసి 13,500 ఇచ్చాడు మన క్వశ్చన్లో. మనకి ఏ యొక్క ప్రాఫిట్ అడిగి, ఏ యొక్క ప్రాఫిట్ మన క్వశ్చన్ అడుగు. చూడండి ఇయర్స్ అది కామన్ కాబట్టి ఇయర్స్తో మన పనులు కట్ చేసేయండి. ఇక్కడ 0కి 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 0 కట్ చేసేయండి. ఇది 30 + 75 45 75 అవుతుంది రేషియో. అక్కడ ఎంత అది 60 రేషియో అవుతుంది. ఇది 15 5s, ఇక్కడ 15 4s. టోటల్ 9 units ఇస్తాడు. మనకి ఏది అడిగాడు కాబట్టి 9 15లో పోతుంది. 15 5s 75, 7,500 అనమాట. 7,500 అనేది ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనమాట. అసలు ఏ యొక్క ప్రాఫిట్ రేషియో అడిగాడు కాబట్టి 7,500 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక రెక్టాంగిల్ ఇచ్చాడు. రెక్టాంగిల్లో మన క్వశ్చన్లో లెంత్ తెలుసు,
రెక్టాంగిల్లో ఇది రెక్టాంగిల్ అమ్మా, ఈ రెక్టాంగిల్లో లెంత్ పొడవు ఇచ్చాడు 24 ఇచ్చాడు, నెక్స్ట్ డైగనల్ ఇచ్చాడు 26. సో మనకి ఇప్పుడు ఏమడిగాడంటే పెరిమీటర్ అడిగాడు. పెరిమీటర్ ఏమవుతుంది బాగా అబ్జర్వ్ చేసి, పెరిమీటర్ రెక్టాంగిల్ పెరిమీటర్ 2 × L+B. మనకి లెంత్ తెలుసు కానీ బ్రెడ్త్ మనకు తెలుసా? తెలియదు. మనం బ్రెడ్త్ కనుక్కోవాలి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇవి బాగా అబ్జర్వ్ చేస్తే మనకి రేషియో ఉందో చెప్పాను. ఒక రేషియో 5, 12, 13. దేనికి ఇవి ట్రిప్లెట్స్, ట్రిగ్నోమెట్రీ ట్రయాంగిల్ కి ట్రిప్లెట్స్. సో దీనికి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని 2తో మల్టిప్లై చేశాను అనుకోండి, ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ 24 వస్తుంది, ఇక్కడ 26 వస్తుంది. సో ఇక్కడ 26, 24 ఇది ఎంత అవుతుందమ్మా? 10 అవుద్ది. సో డైరెక్ట్ మళ్ళీ మీరు చాలా మంది ఏం చేస్తారు, దీని స్క్వేర్ మైనస్ చేస్తారు. అలా చేయొద్దు. మ్యాక్సిమం మనకి ట్రిప్లెట్స్ బేస్ మీద ఇస్తాడు క్వశ్చన్. ఇప్పుడు మనకి 2 × L+B అనగా 2 × L+B. ఎల్ అంతా 24, బ్రెడ్త్ అంతా 10, 34 ఎంత అవుతుంది మనకి? 78. మనకి పెరిమీటర్ ఎంత వచ్చిందంటే 78 అనమాట. సారీ 68 మీటర్స్. 34 2 68 అనమాట. 68 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, P&Q డిస్ట్రిబ్యూషన్ 90 టోపీస్ అంట. ఇద్దరు 90 టోపీస్ పంచుకుంటున్నారు P&Q. ఇప్పుడు ఏం చేశారంటే P అనేవాడు 10 టోపీస్ ఎక్స్ట్రా కొన్నాడు, Q అనేవాడు కూడా 5 ఎక్స్ట్రా కొంటే వాళ్ళ యొక్క రేషియో అడిగాడు. సో టోటల్ అమౌంట్ ఎంత? 90. 90లో వాళ్ళ యొక్క రేషియో అంతా Pకి Qకి 4:5 కదా. 4:5 టోటల్ ఎంత అమ్మా యూనిట్స్? ఇది 4, ఇది 5. సో టోటల్ 9 యూనిట్స్ అంటే ఎంత పోతే 10. అంటే ఇక్కడ మనకి P అనేది 10 టోపీస్ అయితే Q అనేది 50 టోపీస్. 40 10 కదా 40. ఇది 40 టోపీస్, ఇది 50 టోపీస్. ఇప్పుడు P అన్నాడు ఎక్స్ట్రా 10 కొన్నాడు, వీడు ఎక్స్ట్రా 5 కొన్నాడు. సో టోటల్ ఎంత అయింది ఇప్పుడు? 50. ఇది వీటి రేషియో వచ్చి 55. మనకి ఈ టోటల్ రేషియో యొక్క టోపీస్ యొక్క రేషియో అడిగాడు. ఇక్కడ 10s, ఇక్కడ 11s. మనకి ఆన్సర్ ఎంత అంటే 10:11 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, అలెక్సా ట్రావెల్స్ 150 కిలోమీటర్స్ బై కార్ అంట. కార్ మీద అలెక్సా అనేది 150 కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది. డ్యూ టు ఫాల్ట్ టైర్, అంటే సడన్గా ఏమైందంటే ఆ టైర్ ఫెయిల్ అయిపోవడం వల్ల ఏమంటే ఉన్న స్పీడ్ కన్నా ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే స్పీడ్ తగ్గించింది. ఎంత తగ్గింది? 25% తగ్గిపోయిందంట. అయితే ఆమె చేరుకోవడానికి 1 అవర్ లేట్ పట్టింది. అయితే ఒరిజినల్ స్పీడ్, ఆమె టైర్ ఫెయిల్ అవ్వకముందు ఆమె ఎంత స్పీడ్తో వెళ్తుంది అనేది క్వశ్చన్ అనమాట. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి 150 కిలోమీటర్స్ ఇచ్చాడు. సో ఓకే, ముందు ఎంత స్పీడ్ వెళ్తున్నాడో వెనకాల ఎంత స్పీడ్ వెళ్తుందో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మనకి పర్సంటేజ్లో ఇచ్చాడు. 25% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 1/4. అయితే యాక్చువల్గా అంటే స్పీడ్, ఇది స్పీడ్ ఎంత స్పీడ్ వెళ్తే మనం డిస్టెన్స్ కూడా అంతే కవర్ చేస్తాము. స్పీడ్ డిస్టెన్స్ ఏమి ఒకలాగా ఉంటుంది. అదే టైం అనేది స్పీడ్ పెరిగే కొద్ది టైం తగ్గిపోద్ది, అదే టైం పెరిగే కొద్ది స్పీడ్ తగ్గిపోద్ది. సో అవి రెండు ఇన్వర్స్ రేషియోలో ఉంటాయి. కానీ స్పీడ్ డిస్టెన్స్ అనేది ఇప్పుడు సేమ్ ప్రొపోర్షన్లో ఉంటాయి అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు 25% ఫ్రాక్షన్ వెళ్ళి 1/4 కదా. 1/4 అంటే మనకి ఫస్ట్ 4 స్పీడ్తో వెళ్తాడు అనుకోండి. 4 స్పీడ్తో వెళ్తే ఇప్పుడు అటు తగ్గించాడు, 3 స్పీడ్తో వెళ్తాడు అనమాట. సో మన క్వశ్చన్లో ఏమన్నాడంటే ఒరిజినల్ స్పీడ్ అడిగాడు. ఏ స్పీడ్ అడిగాడు? ఒరిజినల్ స్పీడ్. ఫైండ్ ది ఒరిజినల్ స్పీడ్. ఒరిజినల్ స్పీడ్ ఎంత? ఇప్పుడు ప్రజెంట్ ఇది ఎంత? ఇది ప్రజెంట్ స్పీడ్ ఎంత? ఇక్కడ చూడండి, ఇది 150 అంటే ఇది ఇప్పుడు ఎంత? ఇది ఎంతలో పోతుంది? ఇక్కడ × 5 అనమాట 50. ఇక్కడ కూడా × 50 చేసాం అనుకోండి, ఇది 200. సో ఈ యొక్క డిఫరెన్స్, ముందు స్పీడ్ ఇది వెనకాల స్పీడ్, ఈ యొక్క డిఫరెన్స్ మన క్వశ్చన్ అడిగాడు కాబట్టి 50 km/h. అంటే మనకి టైర్ ఫెయిల్ అవ్వకముందు ఎంత స్పీడ్ వెళ్తున్నాడు, టైర్ ఫెయిల్ ఎంత స్పీడ్ వెళ్తున్నాడు, వాడి యొక్క డిఫరెన్స్ 50 km/h అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ 2 నెంబర్స్. క్వశ్చన్లో ఇచ్చిన మనకి సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే x² + y² అనేది 100 అంట. x × y వాల్యూ మన క్వశ్చన్లో 48 ఇచ్చాడు. మనకి x + y కనుక్కొని దాని యొక్క స్క్వేర్ అడిగాడు అమ్మ క్వశ్చన్లో. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇలాంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం వాల్యూ పుట్టింగ్లో చేసేవచ్చు. ఫర్ సపోజ్ నేను 48 మనకి ఎలాగ వస్తుంది? 6 × 8 కదా 48.
ఫర్ సపోజ్ ఇక్కడ 6 పెడితే 36, ఇదంతా 864. సో 100 సాటిస్ఫై అయింది కాబట్టి ఆ రెండు కలిపి మనకి స్క్వేర్ చేయాలి. 6 ప్లస్ 8 14 స్క్వేర్ ఎంత అవుతుంది అప్పుడు 196. సో మనకు ఆన్సర్ ఎంత అంటే 196. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ బాట్మస్ క్వశ్చన్ ఇచ్చాడు. 243 ఇంటూ 3/4 అంటే దీన్ని 9 into 9 కింద రాసుకుంటాను, ఇంటూ 15 - 8 అనమాట. ఇక్కడ 3 5s, ఇక్కడ 3 3s, ఇక్కడ 3 8s, 3 1s, ఇక్కడ 9 9s, 9 5s 45, 45 - 8 37. సో ఆప్షన్ వచ్చేసి ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు. ఏ అనేవాడు 150 రూపాయలకు వస్తువు కొన్నాడంట, బి అనేవాడు 240 రూపాయలకు ఒక వస్తువు కొన్నాడు. ఏ అనేవాడు 25% ప్రాఫిట్కి, బి అనేవాడు 20% లాస్కి. అమ్ముడు వీళ్ళిద్దరి యొక్క టోటల్ సెల్లింగ్ ప్రైస్ సమ్ అడిగాడు. సమ్ అంటే ఇప్పుడు మనకి ఏ అనేవాడు 160 కొన్నాడు అంటే 100 వాల్యూ అనమాట. ఇప్పుడు మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది 125 అంటే 25% అంటే 125 ప్లస్ వీడియోకి సెల్లింగ్ ప్రైస్ కలుపుమన్నాడు టోటల్గా. వీడిదంతా 240, ఇది 100. సో ఇది 25% లాస్ కాబట్టి 75 వాల్యూ మనకు కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి ఎంత వస్తుంది 0 0. సో 100 కదా ఇది 25 5 ఇక్కడ 25 4 ఇక్కడ 4 4 ఇది ఎంత వచ్చింది పైన 200. సో ఇక్కడ ఇది 25 4 ఇక్కడ 25 3 ఇక్కడ ఇది 60 ఎంత ఇక్కడ 180. సో ఈ ఇద్దరి యొక్క సమ్ అయ్యాడు కాబట్టి మనకి 380 అనమాట. ఆప్షన్ వచ్చేసి 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ మళ్ళీ బాట్మాస్ ఇచ్చాడు క్వశ్చన్లో. 4/5 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 12/10 మైనస్ 24/30. సో మనకి y వాల్యూ కనుక్కోవాలి. y వాల్యూ ఎంత వస్తుందో చెప్పండి. ఇప్పుడు చూడండి, దీన్ని నేను ఎలా రాసుకుంటే 4/5 ఇంటూ y బై ఎల్సిఎం 30, ఇక్కడ 36, ఇది 24. సో మనకి ఇక్కడ ఎంత వస్తుందమ్మా 4/5 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఇది 6 12/30, ఇక్కడ ఎంత ఇది 6, ఇది ఎంత ఇది 3s. సో y వాల్యూ 1/2 అంటే ఎంత వస్తుంది 1/2 అంటే 0.5. సో ఆప్షన్ వచ్చేసి ఏ. నెక్స్ట్ క్వశ్చన్ ఏ బస్ ట్రావెల్స్ స్పీడ్ 50 km/h ఫర్ ఫస్ట్ 3 hours, తర్వాత నెక్స్ట్ 2 hours-కి 60 km/h వెళ్తే వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ అడిగారు. ముందు మనకు స్పీడ్ ముందు డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైము. ఫస్ట్ స్పీడ్ ఎంత 50 × 150 ప్లస్ తర్వాత స్పీడ్ అంటే 2 hours కాబట్టి 120. సో టోటల్ టైం ఎంత అవుద్ది ఇక 3 hours, 2 hours 5 hours. సో మనకి ఇది ఎంత మాది 275/5. సో ఇక్కడ మనకి ఇక్కడ 2తో ఇక్కడ 2తో మల్టిప్లై చేసామనుకోండి 540 hours. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 54 km/h అనమాట. సో ఆప్షన్ వచ్చేసి సెకండ్. సో నెక్స్ట్ హెచ్ఎఫ్ క్వశ్చన్ అమ్మా. వెన్ 1400 59 2699 4119 డివైడెడ్ బై ఎగ్జాక్ట్లీ నెంబర్ ఎక్స్ ఇన్ కేస్ రిమైండర్ వై అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2x మైనస్ మనకి 11 అడిగాడు. చూడండి మన క్వశ్చన్లో చూడండి, ఫస్ట్ ప్లేస్ ఇచ్చాడంటే 1459 ఇచ్చాడు, తర్వాత 2699, తర్వాత 499 ఇచ్చాడు. ఇప్పుడు హెచ్ఎఫ్ ముందు దీనికి కట్టుకోవాలి. హెచ్ఎఫ్ వచ్చిన తర్వాత ఆ హెచ్ఎఫ్తో మళ్ళీ డివైడ్ చేస్తే అక్కడ రిమైండర్ వస్తుంది, ఆ వాల్యూ ఇక్కడ పెట్టి ముందు ఎక్స్ వాల్యూ కట్టుకోవాలి. ఫస్ట్ వీడి యొక్క డిఫరెన్స్ చూడండి, 9 నుంచి 9 తీస్తే 0, 9 నుంచి 5 తీస్తే 4, 6 నుంచి 4 తీస్తే 2, ఇంత డిఫరెన్స్ వచ్చింది. నా సీరియల్ డిఫరెన్స్ చూడండి, 9 నుంచి 9 తీస్తే 0, ఇక్కడ 11 నుంచి 9 తీస్తే ఇక్కడ 2, ఇక్కడ 10 నుంచి 6 తీస్తే 4, ఇక్కడ 3 నుంచి 2 తీస్తే 1. సో నెక్స్ట్ దీని నుంచి డిఫరెన్స్ తర్వాత ఇక్కడ చూడండి 4119, దీన్ని 1459. సో ఇక్కడ డివైడ్ 0, ఇక్కడ 6, ఇక్కడ ఎంత వస్తుందమ్మా 10 అంటే 6, ఇక్కడ 6, ఇది ఎంత ఉంటుంది అప్పుడు 3 నుంచి 2 అనమాట. సో దీని యొక్క డిఫరెన్స్ 2660 వచ్చింది కదా. ఇప్పుడు ఏమన్నాడు నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ డిఫరెన్స్ చూడండి, ఈ రెండు డిఫరెన్స్ 280. సో ఈ రెండు డిఫరెన్స్ ఎంత వస్తుంది 1240. సో ఇప్పుడు మనకి ఓవరాల్గా ఎంత వస్తుంది అంటే ఎక్స్ వాల్యూ వచ్చేసి హెచ్ఎఫ్ 20. సో హెచ్ఎఫ్ 20 వచ్చింది కాబట్టి ఈ 20తో మనకు రిమైండర్ కావాలి ఎక్స్ వాల్యూ
వై వాల్యూ కనుక్కోవాలి. వై వాల్యూ ఇక్కడ చేస్తాను చూడు. వై వాల్యూ అంత 1459 డివైడెడ్ బై 20 చేశాను అనుకోండి రిమైండర్. సో ఎంత వస్తుంది? 7 లేకపోతుంది కదా. ఫస్ట్ చూడండి ఇక్కడ 1459 ఇక్కడ 20 27 140 ఇక్కడ అంతా 5. సో నెక్స్ట్ 23 ఎక్కువ అయిపోయి 20 2s 14 40 అంటే మనకి ఎంత వచ్చింది? వై వాల్యూ 19 వచ్చింది. వై వాల్యూ ఎంత వచ్చిందమ్మా? క్వశ్చన్లో మనకి వై వాల్యూ వచ్చేసి 19 వచ్చింది. మనకి ఎక్స్ వాల్యూ తెలుసు, ఎక్స్ వాల్యూ తెలుసు, నెక్స్ట్ వై వాల్యూ తెలుసు. సో మనకు అడిగింది ఏంటంటే 2x - 11y అడిగారు. అంటే ఇది ఇక్కడ 40 కదా, ఇక్కడ 19. సో 19 × 11 189. సో ఎంత? 19 9 ఇక్కడ 0 ఇక్కడ 1 209. సో 209. ఇప్పుడు మనం మైనస్లో ఉండాలి ఆన్సర్. మైనస్లో అన్ని మైనస్లో ఉన్నాయి. ఇప్పుడు చూడండి 209 అంటే 9 వచ్చి పోతే మనకి 160 -169 ఆన్సర్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, 5 స్టార్ క్వశ్చన్. ఓకేనా? ఈ క్వశ్చన్ 1-2 సార్లు సాల్వ్ చేయాలి. ఫస్ట్ దీనికి ఎస్ఎఫ్ కనుక్కోవాలి. ఎస్ఎఫ్ నెంబర్తో ఓవరాల్ పెద్ద నెంబర్ ఎంత మనకి 1459 డివైడ్ చేస్తే మనకి రిమైండర్ వస్తుంది వై వాల్యూ. సో ఎక్స్ వాల్యూ వై వాల్యూ అక్కడ మనం వాల్యూ పెట్టుకోవడమే అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 కరెంట్ పోల్స్ ఉన్నాయి. ఒక కరెంట్ పోల్ వచ్చేసి 15 మీటర్ ఉందంట, ఇంకో కరెంట్ పోల్ వచ్చేసి 27 మీటర్స్ ఉంది. అయితే వాళ్ళ యొక్క ఆ 2 కరెంట్ పోల్ మధ్య డిఫరెన్స్ వచ్చేసి 16 ఉంటే ఆ 2 పోల్ టాప్స్ యొక్క డిఫరెన్స్ ఎంతో క్వశ్చన్లు అడిగారు మనకి. సో ఇక్కడ చూడండి, ఇది ఒక పోల్ డిఫరెన్స్. ఇక్కడ ఒక పోల్ ఉంది, ఇక్కడ ఒక పైన పోల్ ఉంది. వీడి యొక్క డిఫరెన్స్ వచ్చి డిస్టెన్స్ వచ్చి 16 అంట. ఈ చిన్న పోల్ యొక్క డిస్టెన్స్ ఈ హైట్ 15, ఈ పెద్ద పోల్ వచ్చి 27. ఇక్కడికి ఎంత టోటల్ అంటే 27 అనమాట. సో మనకు ఏం అడిగానంటే ఈ పోల్ యొక్క టాప్స్ లో డిఫరెన్స్ ఎంత అడిగాడు. చూడండి, ఇక్కడ నేను దీంతో పాటు ప్యారలల్ అని తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ 16 ఉంటుంది, ఇది కూడా 16 ఉంటుంది. సో ఇక్కడ నుంచి హైట్ ఎంత 15 కాబట్టి ఈ టోటల్ 15 అయితే ఎంత అవుతుందంటే 12. ఓకేనా? మనకి ఇప్పుడు దీని యొక్క రేషియో అడిగాడు. ఇప్పుడు దీని యొక్క హైట్ అడిగాడు మనకి. ఈ ట్రయాంగిల్ ఉన్నట్టంటే ఈ టాప్స్ యొక్క హైట్ మీకు తెలిసిన ట్రిప్లెట్స్ 3, 4, 5 ట్రిప్లెట్స్ మనకు తెలుసు కదా. సో ఇప్పుడు నేను మొత్తాన్ని 4తో డివైడ్ చేసి 4తో మల్టిప్లై చేశాను అనుకోండి, ఇది 12, ఇక్కడ 16, ఇది 20. సో మనకు ఆల్రెడీ 12 ఉంది, 16 ఏం మిస్ అయింది 20. సో దీని యొక్క ఈ కరెంట్ ఫోల్కి ఈ కరెంట్ ఫోల్ యొక్క డిఫరెన్స్ ఎంత అవుతుంది? టాప్లో 20 అనమాట. ఆప్షన్ వచ్చి సెకండ్. నెక్స్ట్, ఏ సర్టెన్ నెంబర్ డివైడెడ్ బై 2 పార్ట్స్ అంట. ఒక నెంబర్ను 2 విధాలుగా మనకి 2 భాగాలు చేశాడు. దాంట్లో ఫస్ట్ పార్ట్ 13 టైమ్స్ ఉంది, సెకండ్ పార్ట్ అంటే 27 టైమ్స్ ఉందంట. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ పార్ట్ 27 టైమ్స్ ఉంది. ఇప్పుడు ఏమంటుంటే సెకండ్ పార్ట్ మేక్స్ 23 టైమ్స్ ది హోల్ అనమాట. అయితే మనకి రేషియో ఆఫ్ ది సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ రేషియో అడిగాడు. సో మనకి ఫస్ట్ పార్ట్ ఎక్స్ అనుకుంటే సెకండ్ పార్ట్ వై అనుకుంటే ఇప్పుడు 13x ప్లస్ ఎంత 27y. సో ఈ టోటల్ అనేది ఎక్స్ ప్లస్లో ఈ టోటల్ ఎంత? టోటల్ ఎంత వస్తుంది? ఇప్పుడు 23 అంటే మనకి ఈ టోటల్ రేషియోలో 23 టైమ్స్ ఉంది. ఈ టోటల్ రేషియో 23లో ఎక్స్ ప్లస్ వై టైమ్స్ అనమాట. సో మనం ఇక్కడ ఎక్స్ వాల్యూ సాల్వ్ చేయాలి. ఎక్స్ వాల్యూ కాబట్టి 13x ప్లస్ 27y ఈజ్ ఈక్వల్ టు 23x ప్లస్ 23y అనమాట. సో ఇక్కడ చూడండి x ఇక్కడ 23x కాబట్టి ఇక్కడ వచ్చేస్తే 10x, ఇక్కడ ఏమవుతుంది 4y అనమాట. సో మనకి దీన్ని 2 5s ఇక్కడ 2 2s అంటే x/y రేషియో ఎంత వచ్చిందంటే 2/5. మన క్వశ్చన్లు ఏమడిగాడమ్మా? ద రేషియో ఆఫ్ ది సెకండ్ పార్ట్ ది ఫస్ట్ పార్ట్ 5:2. సెకండ్ పార్ట్కి ఫస్ట్ పార్ట్కి రేషియో ఎంత వస్తుంది? 2:5 అంటే 5:2 అనమాట. సో రివర్స్లో మన క్వశ్చన్ అడిగాడు. సో ఆప్షన్ వచ్చేసి 4 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మోడ్ తెలుసు మనకి. మోడ్ ఇచ్చాడు, మీడియన్ ఇచ్చాడు. ఇంపిరికల్ ఫార్ములా ఉపయోగించి మీన్ కనుక్కోమన్నాడు. ఫార్ములా ఏంటి? మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ అనమాట. మన క్వశ్చన్లో మోడ్ ఇచ్చాడు 18.4, మీడియన్ తెలుసు 180, మనకి మీన్ వాల్యూ 2x వాల్యూ అడిగాడు. ఇప్పుడు మొత్తం దీన్ని మైనస్ చేసాను, 180 నుంచి 18.4 తీసారనుకోండి 161.6. సో 2 వాల్యూ కాబట్టి మనకి 80.8 అనమాట. 80.8
8.8 80.8 అంట. ఆప్షన్ వచ్చేసి సెకండ్. సో ఇది మనకి మాక్ నెంబర్ 14 మ్యాథ్స్ సొల్యూషను. మనకి డిస్క్రిప్షన్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది, అది మీరు ప్రింట్అవుట్ తీసుకొని క్వశ్చన్ సాల్వ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మాక్లో కలుద్దాం. ఆల్ ది బెస్ట్.